హాయ్ గాయ్స్, ఈ రోజు మనం ఫ్యాంటసీ సినిమా చూద్దాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా పేరు రపుంజల్ అండ్ ద రిటర్న్ ఆఫ్ ద ఫాల్కన్స్. ఇది 2023లో రిలీజ్ అయింది. వన్ లైనర్ ఏంటంటే, రాజుకు ఒక మంత్రగత్తె తోడుగా ఉండేది. ఆమె వల్ల అతడు చాలా రాజ్యాలను జయించాడు. కానీ ఒకానొక క్లిష్ట సమయంలో రాజు చనిపోయాడు. నా వల్లే రాజు చనిపోయాడని మంత్రగత్తె గిల్టీగా ఫీల్ అయ్యేది. అందువల్లే అడవిలో ఎవరికీ కనిపించకుండా సీక్రెట్ ప్లేస్ లో తన కూతురుతో కలిసి నివసించేది. కానీ రాణి ఏం చేసిందంటే, ఎలాగైనా ఆ మంత్రగత్తెను కనిపెట్టి ఆమెను రాజ్యానికి తీసుకురావాలని అనుకుంటుంది. ఎందుకంటే తన కొడుకును రాజును చేసి ఆమె ద్వారా మరిన్ని రాజ్యాలను జయించాలనేది ఆమె కోరిక. అందుకోసం వల వేసి వెతికిస్తుంటుంది. ఇంతకీ ఆ మంత్రగత్తె ఏం చేసింది? ఆమె కూతురు హీరోతో ఎలా ప్రేమలో పడింది? ఆ తర్వాత ఏం జరిగిందనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒక జంటను చూపించారు. వారు తమ బిడ్డను అడవిలో వదిలేసి వెళ్ళడానికి వచ్చారు. బిడ్డను అక్కడ వదిలేసిన తర్వాత సడన్ గా ఇన్నాళ్ళు అడవిలో దాక్కున్న మంత్రగత్తె వారికి కనిపించింది. ఆమెను చూడగానే రాయి వెనక దాక్కున్నారు. ఈ దంపతులు పేదవాళ్ళు, తమ బిడ్డను పెంచలేకపోతున్నారు. అందువల్ల తమ బిడ్డను అడవిలో వదిలేశారు. అప్పుడు అక్కడున్న బిడ్డను చూసిన మంత్రగత్తె ప్రేమగా ఆ బిడ్డను చేతుల్లోకి తీసుకుంది. ఆ తర్వాత ఆ దంపతుల సౌండ్ ఆమెకు వినిపించింది. రాయి వెనుక మీరు దాక్కున్నారని నాకు బాగా తెలుసు, మర్యాదగా బయటకు రండి అని పిలిచింది. భయపడుతూ ఆ దంపతులు బయటకు వచ్చారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఇది మేము మీకు ఇచ్చే బహుమతి అనుకోండి. ఎందుకంటే మా బిడ్డను మేము పెంచలేకపోతున్నాం. మా దగ్గర డబ్బు లేదు. ఆ పాప తాగడానికి తినడానికి కూడా ఇప్పటి వరకు మేము ఇవ్వలేదు. అందువల్ల నువ్వే తీసుకో అన్నారు. ఇంకా పేరు కూడా పెట్టలేదు. నువ్వే పేరు పెట్టి బాగా చూసుకో అన్నారు. అప్పుడు ఆమె వాళ్ళను వెళ్లిపోమని చెప్పింది. ఇక ఆ మంత్రగత్తె ఆ పాపను చూస్తూ రపుంజల్ అని పేరు పెట్టింది. ఇప్పుడు ఆ పాప కొంచెం కొంచెంగా పెరిగి పెద్దదైంది. ఆ అడవిలో పక్షులను, చిన్న చిన్న పురుగులను, జంతువులను చూస్తూ చాలా హ్యాపీగా గడిపేది. ఇప్పుడు ఆ మంత్రగత్తె తన వాయిస్ ఓవర్ లో ఏం చెప్తుందంటే, ఇప్పుడు నా కూతురు ఈ అడవిలో చాలా సంతోషంగా పెరుగుతోంది. తను మనుషులతో ఉండకుండా నా కూతురుగా నాతోనే ఉంది. ఆమె ఎప్పుడూ నాతోనే ఉంటుంది. తనకు ఏ కొరత లేకుండా నేను జాగ్రత్తగా చూసుకుంటా అంటోంది. ఇప్పుడు హీరోయిన్ అనుకోకుండా ఒక పక్షిని చూసింది. దానికి గాయమైంది. దాన్ని తీసుకొచ్చి తల్లికి ఇచ్చి, దీనికి గాయమైంది, సరి చేయండి అంది. అప్పుడు ఆ మంత్రగత్తె హీరోయిన్ నుంచేని ఒక మూలిక తీసుకుంది. దాన్ని ఆ పక్షి దగ్గర పెట్టి ఏదో మంత్రం వేసింది. అప్పుడు ఆ పక్షి అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళింది. ఇదంతా చూసిన హీరోయిన్, నాకు కూడా ఇలాంటి మ్యాజిక్స్ నేర్పించండి అంది. లేదమ్మా, దానికి సంబంధించి టైం రావాలి, అప్పుడే నీకు ఇదంతా అర్థమవుతుందని చెప్పింది. సీన్ కట్ చేసి రాజ దర్బార్ ను చూపించారు. ఈ అడవికి కొంచెం దూరంలో ఆ ప్యాలెస్ ఉంది. ఆ ప్యాలెస్ లోనే హీరో ఉన్నాడు. హీరో ఎవరంటే ఆ రాజ్యం యొక్క యువరాజు. హీరో రాజ కుటుంబంలో పుట్టాడు. కానీ యుద్ధం గిద్దం అంటే అస్సలు నచ్చదు. గుండు సూది గుచ్చుకున్నా కూడా తట్టుకోలేడు. కాకపోతే అతనికి సైన్స్ నాలెడ్జి ఎక్కువ. రాజు కావడం కాదు, సైంటిస్ట్ కావాలనేది అతని కోరిక. కానీ వాళ్ళ అమ్మ రాజమాత ఏమంటుందంటే, రే, ఈ రాజ్యానికి నెక్స్ట్ నువ్వే రాజు కావాలరా అంటోంది. ఇతన్ని యువరాజును చేయడానికి చాలా ప్రయత్నిస్తోంది. యువరాజు కావాలంటే జనం ముందు ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ లో పాస్ అయితేనే యువరాజుగా అంగీకరిస్తారు. అందువల్ల నువ్వు ఆ టెస్ట్ లో పాస్ కావాలని చెప్తోంది. ఆ టెస్ట్ ఏంటో ఇప్పుడు చూపిస్తున్నారు. ఆ టెస్ట్ ఏంటంటే, ఎత్తైన ఈ టవర్ ఉంది కదా, దాని పైన ఒక పక్షి గూడు ఉంటుంది. ఆ పక్షి గూడులో ఇతడు పైకి ఎక్కి ఏదో ఒకటి అందులో పెట్టాలి. ఆ గోడను పాకుతూ ఎక్కాలి. అలా ఎక్కితేనే ఇతడు యువరాజు కావడానికి అర్హత ఉన్నట్లు. వంశపారపర్యంగా ఈ టెస్ట్ జరుగుతోంది. ఫ్యూచర్ లో రాజు కావాలనుకునే వారు మొదట యువరాజుగా ఈ టెస్ట్ లో పాస్ కావాలి. కానీ హీరో చాలా సుకుమారం కదా, ఈ టవర్ ను నేను ఎలా ఎక్కగలుగుతాను అనుకుంటున్నాడు. అతను లోలోన చాలా ఇబ్బంది పడుతున్నాడు. కానీ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, ఇదిగో చూడరా, మీ నాన్న గొప్ప వీరుడు. అతనికి యుద్ధం అంటే వెన్నతో పెట్టిన విద్యలాగా ఉండేది. చాలా తెలివిగా, చాలా వేగంగా యుద్ధం చేసేవాడు. ఆయనను గుర్తు చేసుకుని ఆయనలోని తెలివిని కొంతైనా ఉపయోగించి ఈ పరీక్షలో నువ్వు పాస్ కావాలని చెప్తోంది. సీన్ కట్ చేస్తే మంత్రగత్తెను చూపించారు. ఆమె తన కూతురుతో ఏమంటుందంటే, రాణి నన్ను ప్యాలెస్ కు ఇన్వైట్ చేసింది. ఎందుకంటే ప్రిన్స్ కు జరగబోయే టెస్ట్ ను చూడ్డానికి. సరే, నేను వెళ్ళొస్తా అని అంటుంటే, అప్పుడు హీరోయిన్, అదేం టెస్ట్ ఇంతకి? నేను కూడా వస్తా, నేను చూస్తా అంది. నువ్వు బయటకు రావడం సేఫ్ కాదు, అందువల్ల ఇక్కడనే ఉండు. మనుషులనే వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళ కంట పడొద్దు అని అంటోంది. అప్పుడు ఆ పాప ఏమంటుందంటే, ఏమ్మా, ఆ యువరాజు అంత పెద్ద టవర్ పైకి ఎక్కేటప్పుడు పొరపాటున కింద పడితే బొక్కలు కూడా మిగిలవు కదమ్మా, అది చాలా డేంజర్ కదా అంది. అప్పుడు
అప్పుడు ఆమె అవును, కానీ అది వంశపారంపర్యంగా వస్తున్న పరీక్ష. రాజు చనిపోయిన తర్వాత ఆ పక్షి తన గూడుకు ఇంతవరకు రాలేదు. ఆ పక్షి ఏ రోజైతే వస్తుందో అప్పుడే వారికి మంచి కాలం వచ్చినట్లు వాళ్ళంతా నమ్ముతారు. ఆ పక్షి రానంత వరకు తమకు కీడే అని వాళ్ళు భావిస్తుంటారు. అందువల్ల ఎలాగైనా చేసి ఇప్పుడు ఆ పిల్లాడు ఆ టవర్ ఎక్కితే ప్రిన్స్ అవుతాడు, ఆ తర్వాత రాజు అవుతాడని చెప్తోంది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు హీరో ఆ టవర్ ఎక్కడానికి ప్రాక్టీస్ చేస్తున్నాడు. అప్పుడు దళాధిపతి అతనికి సాయం చేస్తున్నాడు. ఇదిగో చూడండి యువరాజా, మీరు మీ చేతులపైనే దృష్టి పెట్టండి, కిందికి అస్సలు చూడకూడదు, మీరు ఒక రాజు యొక్క కొడుకు, అది గుర్తు పెట్టుకోండి అని చెప్పాడు. అప్పుడు ఆ పిల్లాడు మోటివేట్ చేస్తున్నట్లు మీరు అనుకోకండి, రాజు కొడుకైతే నేను కూడా ఆయనలాగే తయారు కావాలని ఏమైనా రూల్ ఉందా? నాకు నచ్చని పనిని చేయిస్తూ నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నారు అంటున్నాడు. పైకి ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు, కానీ అతని వల్ల కాక కింద పడిపోయాడు. గడ్డి మీద పడడం వల్ల అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. ఇదంతా చూసిన రాణి నా కొడుకు ఈ టెస్ట్ లో ఫెయిల్ అవుతాడా అని చాలా ఫీల్ అవుతోంది. కొడుకును చూస్తూ, రే నువ్వు బుక్స్ చదివి మేధావి కావాలని అనుకుంటున్నావు, కానీ నువ్వు గాని ఈ టెస్ట్ లో పాస్ అయ్యావనుకో మేధావులంతా వచ్చి నీ సలహా కోసం ఎదురు చూస్తుంటారు. అక్కడ ఉన్న ఒక స్క్రీన్ ను తొలగించి వాళ్ళ తండ్రిని చూపించింది. ఇదిగో చూడరా, ఆయన ఎలా ఉన్నాడో చూడు, ఆయనలాగే నువ్వు కూడా కావాలని నేను కలలుగంటున్నా అందే. అగో పక్కనే ఒక మంత్రగత్తి ఉంది, ఆమె చేతిలో మంత్రదండం ఉంది కదా, ఆమె మీ నాన్నకు చాలా సపోర్ట్ చేసేది. ఆ మంత్రగత్తె ఎవరు కాదు, సినిమా స్టార్టింగ్ లో చూపించారే ఆ మంత్రగత్తెనే. ఇదే టైంలో మంత్రగత్తెను చూపించారు. ఆమె ఆ ప్రిన్స్ యొక్క టెస్ట్ ను చూడ్డానికి రెడీ అయింది. నేను కూడా వస్తా అని హీరోయిన్ అంటే లేదని చెప్పి ఒక్కతే వెళ్తోంది. కానీ హీరోయిన్ మాత్రం ఆ మంత్రగత్తెను ఫాలో అవుతూనే వస్తోంది. మొదట ఆ మంత్రగత్తె వెళ్తుంటే సైనికుడు ఆపారు, కానీ ఆమె ముఖం చూసిన తర్వాత ఆమెను గుర్తుపట్టి లోపలికి పంపించారు. తల్లినే ఫాలో అవుతూ ఈమె కూడా వెళ్దామని చూసింది, కానీ హీరోయిన్ ను వాళ్ళు ఆపేశారు. అప్పుడు మంత్రగత్తె వెనక్కి తిరిగి చూసింది. తన కూతురు రావడంతో చూసి షాక్ అయింది. నిన్నెవరు ఇక్కడికి రమ్మని చెప్పారు, ఎందుకు వచ్చావు, వద్దన్న పనులు చేయవద్దు అంటోంది. అప్పుడు హీరోయిన్ నేను మాత్రం ఒంటరిగా అడవిలో ఎలా ఉండగలను, ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామన్న ఆశతో వచ్చా అని అంది. ఇప్పుడు ఆ పాపను మళ్ళీ ఒంటరిగా అడవిలోకి పంపలేనని చెప్పి ఆ మంత్రగత్తె తనతో పాటే ఉండమని చెప్పింది. అక్కడ ఉండే వస్తువులన్నిటినీ హీరోయిన్ డిఫరెంట్ గా చూస్తోంది, ఎందుకంటే తను సిటీకి వచ్చింది ఇదే మొదటిసారి. ఇప్పుడు ఆ మంత్రగత్తె హీరోయిన్ చూస్తూ, ఇదిగో చూడమ్మా, ఇక్కడ చాలా వస్తువులు ఉంటాయి, అనవసరంగా వాటన్నింటినీ చూస్తూ ఎలాంటి గొడవ చేయకుండా నాతో పాటే రావాలి అంటోంది. అప్పుడు దళపతి వచ్చి మంత్రగత్తెను చూశాడు. మీకోసం రాణి ఎదురు చూస్తోంది అని చెప్పాడు. అప్పుడు ఆ మంత్రగత్తె కూతురును చూస్తూ, నువ్వు ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, నేను రాణిని కలిసి వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న రాజు యొక్క పిక్చర్ ను చూడగానే ఆ మంత్రగత్తెకు పాస్ట్ లో జరిగిన విషయం టక్కున గుర్తుకు వచ్చింది. ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగిందో చూపిస్తున్నారు. ఈ రాజు ఒక పోరులో చాలా ఘోరంగా యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు రాజు దగ్గరికి శత్రువులు చాలా మంది వస్తున్నారు. ఇక వాళ్ళను అతడు తట్టుకోలేకపోతున్నాడు. అప్పుడు రాజుకు సపోర్ట్ గా ఆ మంత్రగత్తె కూడా యుద్ధం చేస్తోంది. కానీ అప్పటికే శత్రువులు చాలా మంది వచ్చారు. అప్పుడు మంత్రగత్తెను చూస్తూ రాజు ఏమన్నాడంటే, ఆ పవర్ కోలి యొక్క శక్తిని ఉపయోగించు అన్నాడు. ఇక వేరే దారి లేక దాన్ని కింద కొట్టింది. నేలను తాకగానే చుట్టుపక్కల ఉన్న శత్రు సైనికులంతా చనిపోయారు. వాళ్ళతో పాటే ఉన్న రాజు కూడా చనిపోయాడు. యాక్చువల్ గా రాజు చెప్పడం వల్లే వేరే దారి లేక ఈ మంత్రగత్తె ఆ పవర్ ను ఉపయోగించింది. అయినా కూడా రాజు యొక్క చావుకు తాను కూడా ఒక కారణమని ఆమె గిల్టీగా ఫీల్ అవుతోంది. ఆ గిల్ట్ ఫీలింగ్ వల్లే ఆమె ప్యాలెస్ లో ఉండకుండా అడవిలోకి వెళ్లి దూరంగా బతుకుతోంది. చాలా ఏళ్ల తర్వాత రాణి పిలవడం వల్ల ఆ ప్రిన్స్ యొక్క టెస్ట్ ను చూసి వెళ్దామని వచ్చింది. ఆ చిత్రాన్ని చూసిన తర్వాత మోకాళ్లపై కూర్చుని నమస్కరిస్తోంది. కరెక్ట్ గా అక్కడికి రాణి వచ్చి ఆమెను పిలిచింది. అప్పుడు రాణి ఏమంటుందంటే, ఇందులో నీ తప్పేం లేదు, రాజుకు ఇది రిస్క్ అని తెలిసింది, తప్పని పరిస్థితుల్లోనే ఆయన ఆ మంత్రదండాన్ని ఉపయోగించమని చెప్పారు, అందువల్ల అదే తలుచుకుంటూ నువ్వు ఫీల్ కావద్దని చెప్పింది. అప్పుడు ఆమె అయినా కూడా ఆ వెపన్ ను నేను ఉపయోగించి ఉండకూడదు, అది ఉపయోగించడం వల్లే ఇప్పుడు రాజు కూడా లేకుండా పోయాడు అని బాధపడుతోంది. ఇదిగో చూడమ్మా, ఏదేమైనా కూడా ఆ వార్లో మనం విన్ అయ్యాం. ఆ యుద్ధం తర్వాత ఈ రాజ్యం శాంతంగా ఉంది. ఇప్పుడు నా కొడుకును నేను హాయిగా పెంచుకోగలిగాను. ఇప్పుడు వాడి కోసమే నేను మిమ్మల్ని రమ్మని చెప్పాను. వాడికి మీ హెల్ప్ అవసరపడుతోంది, అందువల్ల సపోర్ట్ చేయండి అని చెప్పింది. సీన్ కట్ చేస్తే హీరోయిన్ ను చూపించారు. ఆ ప్యాలెస్ లో చాలా దృశ్యాలను ఆమె ఆశ్చర్యంగా చూస్తోంది. అక్కడ అన్ని కూడా ఆమెకు డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒక అల్లరి పిల్లోడు ఒక అతని దగ్గర నుంచని ఆపిల్ లాక్కుని పారిపోతున్నాడు. అతడు వేరెవరో కాదు, హీరో యొక్క ఫ్రెండ్ పిప్పు. అతడు
ప్యాలెస్ లో చాలా జోకులు చేస్తుంటాడు. అతన్ని ఫాలో అవుతూ వెళ్దామని హీరోయిన్ అనుకుంది. ఇదే టైంలో హీరో బయటకు వచ్చాడు. ఓ ఇతడే ప్రిన్సా అనుకున్న హీరోయిన్ అతన్ని ఫాలో అయ్యింది. ఒక రూమ్ కు హీరో వెళ్ళాడు. అందులోకి హీరోయిన్ కూడా వెళ్ళింది. అక్కడ హీరో ఒక ల్యాబ్ లాగా సెటప్ చేసుకున్నాడు. అతన్ని చూసిన హీరోయిన్ నువ్వే ప్రిన్సా, నా పేరు రపున్సల్, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతోంది. అవును నేనే ప్రిన్స్ అని అయిష్టంగానే చెప్పాడు. అప్పుడు హీరోయిన్ అక్కడున్న వస్తువులన్నిటినీ చూస్తూ ఇదేంటి అదేంటి అని అడుగుతోంది. అప్పుడు అతడు చేతులను అటు ఇటు పెట్టకమ్మా, జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ ఒక అద్దాన్ని చూస్తుంది. ఇదేంటి, ఇది మాయపు అద్దమా ఏంటి? ఇక్కడ చూస్తుంటే అన్ని కూడా అందంగా కనిపిస్తున్నాయి. ఈ ప్లేస్ నాకు చాలా చాలా నచ్చింది అంది. అప్పుడు హీరో నువ్వైతే నచ్చినాయి అని చెప్పావు, కానీ అమ్మ మాత్రం నా టైం ను వేస్ట్ చేస్తున్నా అని చెబుతోంది. ఆమెకు తెలియకుండానే నేను ఈ చోటుకు వస్తుంటాను. సరే నీకు ఒకటి చూపిస్తారా అన్నాడు. ఒక బౌల్లో ఏదో వేశాడు. ఆ తర్వాత హీరోయిన్ తో దీన్ని లైట్ గా దంచుతూ ఉండు అన్నాడు. ఆ తర్వాత ఒక కర్ర పుల్ల లాంటిది దానిపై పెట్టింది. అప్పుడు ఫైర్ వచ్చింది. ఆ తర్వాత దాన్ని ఆ బౌల్లో వేసి కొంచెం జరగమని చెప్పాడు. అప్పుడు కాసేపట్లోనే శబ్దంతో అక్కడ పేలిన శబ్దం వచ్చింది. ఫైర్ క్రాకర్స్ లాగా మెరుపులు వచ్చాయి. ఇది చూసిన హీరోయిన్ ఆహా నీకు మ్యాజిక్ కూడా తెలుసా అంటోంది. అదే టైంలో ప్యాలెస్ లో హారన్ కొట్టిన శబ్దం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రిన్స్ యొక్క టెస్ట్ స్టార్ట్ కాబోతోంది. అప్పుడు హీరో నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి, ఆ పక్షి గూటిలో ఏదో ఒకటి పెట్టాలి అంటున్నాడు. కానీ ఏం పెట్టాలో తెలియట్లేదు అని అంటుంటే ఇదిగో ఈ గంటె అందులో పెట్టు అని హీరోయిన్ ఇచ్చింది. సరే అని చెప్పి హీరో దాన్ని తీసుకుని వెళ్ళాడు. ఇక టవర్ ఎక్కడం చూద్దామని జనమంతా వచ్చారు. హీరో టవర్ ఎక్కబోతుంటే చూడ్డానికి పిప్పు కూడా వచ్చాడు. ఆపిల్ ను కొరుకుతూ హీరోయిన్ ను చూశాడు. అప్పుడు ఆమె స్మైల్ ఇచ్చింది. ఇంకోవైపు హీరో టవర్ ఎక్కడం ప్రారంభించాడు. కొంచెం సేపట్లోనే ఎక్కలేక చాలా అవస్థలు పడుతున్నాడు. ఒకానొక సమయంలో కింద పడబోయాడు. కానీ తమాయించుకుని నెమ్మదిగా పైకి ఎక్కుతున్నాడు. కాసేపట్లోనే మళ్ళీ జారి కింద పడబోయాడు. అప్పుడు హీరోయిన్ మంత్రగత్తెను చూసింది. అమ్మా అతనికి హెల్ప్ చేయండి అంది. యాక్చువల్ గా ఆ రాణి ఇతనికి హెల్ప్ చేయడం కోసమే మంత్రగత్తెను రప్పించింది. అప్పుడు ఆ మంత్రగత్తె ఏదో మ్యాజిక్ చేస్తోంది. అందువల్ల హీరో చాలా సింపుల్ గా టవర్ ఎక్కుతున్నాడు. చివరగా అతడు ఆ పక్షి గూటిలో స్పూన్ పెట్టాడు. కిందున్న జనమంతా చప్పట్లు కొట్టారు. సీన్ కట్ చేస్తే హీరో టవర్ ఎక్కినందుకు గాను పార్టీ అరేంజ్ చేశారు. ఆ పార్టీకి మంత్రగత్తె తన కూతురుని తీసుకుని వెళ్ళింది. రాణి ఆమెను చూస్తూ ఈమెనే నీ కూతురా అని అడిగింది. అవునని చెప్పింది. అప్పుడు హీరోయిన్ రాణిని చూస్తూ హలో అంది. అప్పుడు ఆ మంత్రగత్తె ఉసే రాణిని అలా పిలవకూడదే, తలదించి నమస్కారం చేయి అని చెప్పింది. సరే అని చెప్పి ఆ పాప తలదించి నమస్కరించింది. అప్పుడు ఆ రాణి తన కొడుకును పిలిచి హీరోయిన్ కు మన గార్డెన్ ను చూపించిపో అంది. అతడు హీరోయిన్ ని తీసుకుని గార్డెన్ కు వెళ్ళాడు. హీరో ఇప్పుడు ఆ పోటీలో గెలిచాడు కదా, అందువల్ల ఈ మంత్రగత్తె అతనికి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి. బాల్ లాంటి చెస్ బోర్డు ఉంది, దాన్ని తీసి గిఫ్ట్ గా ఇచ్చింది. ఇదే ఈ కింగ్డమ్ యొక్క స్ట్రెంగ్త్, ఇది మీకు దారి చూపించేలా ఉపయోగపడుతుంది అని చెప్పింది. అప్పుడు ఆ రాణి ఏమంటుందంటే నేను మీకోసం ఒక గిఫ్ట్ ను పెట్టాను అని చెప్పింది. అప్పుడు సైనికులంతా కలిసి ఒక పెద్ద పెట్టెను తీసుకొచ్చి మంత్రగత్తె ముందు పెట్టారు. అప్పుడు ఆమె దాన్ని ఓపెన్ చేసి చూస్తే తన మంత్రదండం ఉంది. అప్పుడు రాణి ఏమంటుందంటే ఇప్పుడు మీ అవసరం మాకుంది. మీరు ఇంతకు ముందు రాజు పక్కనే ఉండి ఎలాగైతే సాయం చేశారో ఇప్పుడు నా కొడుకు పక్కనే ఉండి వాడికి కూడా సాయం చేయాలని అంటోంది. ఈ రోజు మీరు హెల్ప్ చేయడం వల్లే నా కొడుకు విన్ అయ్యాడు. ఇప్పట్లాగే వాడు ఫ్యూచర్ లో ఎప్పుడూ కూడా విన్ అవుతూనే ఉండాలి. అలా రాణి చెప్తుంటే ఇదే సమయంలో ఆ మంత్రగత్తె ఆ మంత్రదండాన్ని టచ్ చేసింది. కింగ్ కు జరిగిన ఆ మెమరీ గుర్తుకొచ్చింది. వెంటనే ఆమె మంత్రదండం నుంచి చేయి తీసి నేను ఈ పని చేయలేను, నా వల్లే రాజు చనిపోయాడు, అందువల్లే నేను గిల్టీగా ఫీల్ అవుతూ అడవిలోకి వెళ్లి ఉంటున్నాను, అందువల్ల ఈ ప్రిన్స్ కు నేను సాయం చేయలేను అని కరాఖండిగా చెప్పింది. ఇంకోవైపు హీరోతో హీరోయిన్ ఏమంటుందంటే ఇక్కడ ఉన్నవన్నీ నాకు బాగా నచ్చాయి, అడవిలో నేను ఒక్కదాన్నే ఉంటాను, కానీ ఇక్కడ ఇంత మందిని చూడడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉందని అంది. అప్పుడు హీరో అయితే నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడే ఉంటే చాలా సంతోషంగా ఉంటావు అన్నాడు. ఇదే టైంలో పిప్ అక్కడికి వచ్చాడు. హీరోని చూస్తూ ఇక్కడ ఏం జరుగుతోంది, నీకొక జోడీ దొరికినట్లుందే, బాగా ఎంజాయ్ చేయరా అంటున్నాడు. అప్పుడు హీరో హీరోయిన్ ను చూస్తూ వీడు నా బెస్ట్ ఫ్రెండ్ పిప్పు అని పరిచయం చేశాడు. ఇంకోవైపు రాణిని చూపించారు. మంత్రగత్తె చెప్పిన మాటలకు ఆమెకు చాలా కోపం వస్తోంది. ఇదే టైంలో కరెక్ట్ గా హీరో హీరోయిన్ అక్కడికి ఎంటర్ అయ్యారు. అప్పుడు రాణి ఏమంటుందంటే నేను నిన్ను ఇంత బతిమిలాడుకున్నా కూడా నువ్వు వినట్లేదు, అందువల్ల నీకు పెద్ద శిక్ష పడుతుంది అని అంది. నీ గురించి నేను నిజాలు చెప్పాలా, నువ్వు ఒక మంత్రగత్తెవు, నువ్వు కూతురని ఒక పాపని తీసుకొచ్చావే,
ఆమె యాక్చువల్ గా నీ కూతురే కాదు, నువ్వు ఒక అమాయక జంట నుంచేని ఆ పాపను కొట్టేశావు, దానికి ప్రూఫ్ చూపించరా అని చెప్పి స్టార్టింగ్ లో ఇద్దరు వచ్చి తమ బిడ్డను వదిలేసుకున్నారు కదా, వాళ్ళను పిలిపించింది. ఇప్పుడు హీరోయిన్ యొక్క నిజమైన తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు. వాళ్ళు ఇప్పుడు మాట మార్చారు. ఏమంటున్నారంటే ఈ మంత్రగత్తెనే మా నుంచేని మా కూతుర్ని దూరం చేసింది, ఈ పిల్ల మా పిల్లే, మా దగ్గర నుంచేని ఆమె కొట్టేసింది అని అంటున్నారు. ఈ మాటలు విన్న తర్వాత హీరోయిన్ చాలా ఫీల్ అవుతోంది. మంత్రగత్తె దగ్గరికి వెళ్లి అమ్మ వీళ్ళు ఏం చెప్తున్నారు, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అని అంది. అప్పుడు ఆ మంత్రగత్తె నేను వీళ్ళ దగ్గర నుంచేని ఈ పాపను కొట్టేయలేదు, వాళ్ళంతటా వాళ్ళే వచ్చి నాకు ఇచ్చారు అని చెప్పబోతున్న క్రమంలోనే మహారాణి తన సైనికులను పిలిచి ఈ మంత్రగత్తెను అరెస్ట్ చేయండి అని చెప్పింది. అప్పుడు ఇదంతా చూసిన హీరోయిన్ దీనికి నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పి ఏదో మంత్రం వేయడానికి సిద్ధమైంది. అప్పుడు ఆ మంత్రగత్తె హీరోయిన్ చూస్తూ వద్దు అలా చేయొద్దు అని అరిచింది. ఇదంతా చూసిన మహారాణి ఆహా అయితే నీకు కూడా మాయమంత్రాలు తెలుసా, అలాగైతే ఇద్దరు వెళ్లి జైల్లో కలిసి ఉండండి అని చెప్పి ఆర్డర్ వేసింది. ఇప్పుడు వాళ్ళిద్దరి యొక్క జుట్టు కట్ చేసి లాకప్ లో వేశారు. మరి వీళ్ళ హెయిర్ ఎందుకు కట్ చేయమని చెప్పిందంటే ఇలా మంత్రతంత్రాలు చేసే వారికి ఫుల్ పవర్ వాళ్ళ వెంట్రుకల్లో ఉంటుందట. జుట్టును కట్ చేస్తే వీళ్ళు ఎలాంటి మంత్రాలు చేయలేరనే ఉద్దేశంతో అలా చేయించింది. ఇంకోవైపు హీరోయిన్ యొక్క కట్ చేసిన జుట్టును తీసుకుని చాలా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే హీరోయిన్ అతనికి చాలా బాగా నచ్చింది. అప్పుడు పిప్పు అక్కడికి వచ్చి రేయ్ బాధపడకురా, మీ అమ్మ గురించి నీకు తెలుసు కదా, ఒక్కసారి నిర్ణయం తీసుకుందంటే తన మాటను తానే వినదు. ఇలా చెప్తూనే హీరోయిన్ యొక్క జుట్టు తీసుకుని తాను మీసం లాగా పెట్టుకున్నాడు. దాన్ని లాక్కున్న హీరో ఇదిగో చూడరా ఇప్పుడు నేను టెన్షన్ లో ఉన్నాను, ఇప్పుడు నువ్వు అగ్నికి ఆజ్యం పోయొద్దు అని అన్నాడు. ఇంతకీ హీరోయిన్ కాపాడడానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా అని హీరో అడిగాడు. చూసుకుందాంలే అని అతడు చెప్పాడు. ఇంకోవైపు జైల్లో ఉన్న హీరోయిన్ ఆ మంత్రగత్తెను చూస్తూ అసలు ఏం జరిగింది, ఇద్దరు వచ్చారే వాళ్ళే నిజంగా మా అమ్మ నాన్ననా అంటోంది. ఇదిగో చూడమ్మా ఇది నేను ముందే నీకు చెప్పి ఉండాల్సింది, యాక్చువల్ గా నేను నిన్ను దొంగిలించి తీసుకురాలేదు, వాళ్ళే నిన్ను పెంచలేమని చెప్పి నాకు అప్పగించారు, పేరు కూడా పెట్టకుండానే నాకు అప్పగించారు. ఇదిగో చూడమ్మా ఇక్కడికి వచ్చి నేను పెద్ద తప్పు చేశాను, ఇక్కడికి రాకుండా ఉండాల్సింది అని మంత్రగత్తె బాగా ఏడుస్తోంది. ఆ తర్వాత పిప్పు హీరో కలిసి ఒక చోటుకు వెళ్లి దాక్కున్నారు. అప్పుడు పిప్పు దళపతి వాయిస్ లో మాట్లాడాడు. ఇతనికి మిమిక్రీ చేయడం తెలుసు. దళపతి గొంతుతో మాట్లాడి అక్కడున్న సెక్యూరిటీని డైవర్ట్ చేశాడు. వేరే చోటుకు వెళ్ళమని అనగానే మాట్లాడుతున్నది దళపతి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళంతా వేరే చోటుకు వెళ్లారు. ఈ గ్యాప్ లో హీరోయిన్ ఉన్న లాకప్ కు వెళ్ళాడు. అతడు తయారు చేసిన పేలుడు పదార్థం ఉంది కదా, దాన్ని ఆ తలుపుకు పెట్టాడు. అది పేలిపోయింది. హీరోయిన్ ను మంత్రగత్తెను సేఫ్ గా అక్కడి నుంచి పంపించాడు. పేలుడు శబ్దం వినగానే సెక్యూరిటీస్ అంతా అలర్ట్ అయ్యారు. వేగంగా వచ్చి అన్ని వైపులా వెతికి చూస్తున్నారు. కానీ వాళ్ళు దొరకలేదు. అప్పుడు రాణి వచ్చి ఆ తాళం పగిలిపోయి ఉండడం చూసి బాగా అరుస్తోంది. అప్పుడు ఒక సైనికుడు ఏం చెప్తున్నాడంటే మమ్మల్ని దళపతి పిలిచి వేరే చోటుకు వెళ్ళమని చెప్పాడు, అందువల్లే వెళ్ళామని అంటున్నాడు. అప్పుడు వాళ్ళను రాణి చెడామడా తిట్టింది. సీన్ కట్ చేస్తే హీరో చాలా బాధపడుతున్నాడు. హీరోయిన్ వెళ్లిన ఫారెస్ట్ వైపు బాధగా చూస్తున్నాడు. ఇప్పుడు ఆ మంత్రగత్తె హీరోయిన్ ఇద్దరు ఫారెస్ట్ కు వెళ్లారు. ఇప్పుడు ఆ మంత్రగత్తె హీరోయిన్ తో ఏమంటుందంటే మనల్ని పట్టుకోవడం కోసం మహారాణి అన్ని వైపులకు తన సైనికులను పంపి ఉంటుంది. ఆమె నుంచి మనం తప్పించుకోవాలంటే ఇదే సేఫ్ అయిన ప్లేస్. అడవిలోకి వెళ్లిన తర్వాత ఒక చోట ఆగి రాయిని తిప్పింది. అప్పుడు ఒక పెద్ద రాయి రెండుగా చీరింది. మధ్యలో సందు వచ్చింది. లోపల చూస్తే సీక్రెట్ ప్లేస్ ఉన్నట్లుంది. మంత్రగత్తె చేతిలో ఒక లైట్ తీసుకుని లోపలికి వెళ్తోంది. లోపలికి వెళ్లిన తర్వాత చూస్తే ఎత్తైన టవర్ ఉంది. ఇకపై ఇందులోనే మనం నివసించబోతున్నామని హీరోయిన్ తో చెప్పింది. ఇక ఆ టవర్ లోనే వాళ్ళు నివసిస్తున్నారు. ఇప్పుడు కొన్నేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు హీరోయిన్ యుక్త వయసుకు వచ్చింది. ఆ టవర్ లో ఉన్న మ్యాజిక్ ఫ్లవర్ నుంచేని ఒక పవర్ తీసి తన వెంట్రుకలకు పంపిస్తోంది. ఆ ఫ్లవర్ వాడిపోవడం వల్ల దానికి నీళ్లు పోసింది. ఆ తర్వాత మిర్రర్ దగ్గరకు వెళ్లి చూసుకుంటోంది. ఇంకెన్నాళ్ళని నేను ఈ గదిలోనే బంధించి ఉండాలి, ఈ జీవితమే నాకు నచ్చట్లేదు అని అనుకుంటోంది. అప్పుడు ఆ మంత్రగత్తె హీరోయిన్ పిలిచింది. అయ్యో అమ్మ వచ్చింది అని చెప్పి చిందర వందరగా ఉన్న వస్తువులన్నిటినీ క్లీన్ గా పెడుతోంది. మ్యాజిక్ చేసింది. అప్పుడు బెడ్ క్లీన్ అయిపోయింది. కింద చిందర వందరగా పడి ఉన్న పాత్రలన్నీ వాటంతటా అవే సర్దుకున్నాయి. అప్పుడు హీరోయిన్ విండో దగ్గరికి వెళ్ళింది. ఏమ్మా నీ హెయిర్ కిందకు పంపించు అని మంత్రగత్తె అంది. ఇప్పుడు హీరోయిన్ యొక్క హెయిర్ సర అని కిందకు పోతున్నాయి. దాన్ని పట్టుకుని మంత్రగత్తె ఆ ఇంట్లోకి వచ్చింది. ఇంటిని చూసిన తర్వాత పర్వాలేదే బాగానే క్లీన్ గా పెట్టావే అంది. ఇంకోవైపు హీరోని చూపించారు. అతడు కూడా పెద్ద
పెద్దవాడయ్యాడు. హీరోయిన్ కోసం ఆ అడవిలో పిచ్చి పట్టినట్లు వెతుకుతున్నాడు. ఒక కపుల్ మేము మంత్రగత్తెను చూసామని చెప్పారు. ఇప్పుడు వాళ్ళను కూడా అడవిలోకి పంపించి ఆ మంత్రగత్తెను కనిపెట్టండి అని మహారాణి పంపించింది. కానీ ఆ కపుల్ చెప్పిన చోట ఎవరూ లేరు. అప్పుడు సైనికులకు కోపం వచ్చి ఆ కపుల్ ను బాగా తిడుతున్నారు. అప్పుడు హీరో తన లాకెట్ లో ఉన్న హెయిర్ ను తీసి వారికి చూపించి ఇలా గోల్డెన్ కలర్ లో హెయిర్ ఉన్న అమ్మాయిని చూసారా అని అడుగుతున్నాడు. అప్పుడు వాళ్ళు ఆ హెయిర్ ను వింతగా చూస్తున్నారు. అప్పుడు హీరో వీళ్ళు ఆమెను చూడలేదని అర్థం చేసుకుని వాళ్ళ చేతిలో కొన్ని కాయిన్స్ పెట్టి ఇక్కడ నుంచి వెళ్లిపోండి అని చెప్పాడు. సీన్ కట్ చేస్తే మహారాణిని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం పిప్పు నవరసాలు ప్రదర్శిస్తున్నాడు. అదే టైంలో అక్కడికి హీరో వచ్చాడు. అతన్ని చూసిన రాణి ఎందుకింత లేటు అని అడిగింది. అతడేమీ మాట్లాడకుండా క్వీన్ కి కిస్ చేసి అక్కడి నుంచి వెళ్తున్నాడు. పిప్పు కూడా హీరోను ఫాలో అవుతూ వెంటే వచ్చాడు. రే ఈ రోజు కూడా నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ ను కనిపెట్టలేకపోయావా? నీ ముఖం చూస్తేనే అర్థమవుతోంది అన్నాడు. అప్పుడు హీరో ఇదంతా నీకేం అర్థమవుతుందిలే, నువ్వు లవ్ చేస్తేనే నీకు అందులో ఉన్న బాధ ఏంటో తెలిసేది అన్నాడు. రే నాకు నువ్వు ఇంకో పెద్ద టాస్క్ ఇవ్వాలని చూస్తున్నావా? నాకు ఇప్పుడున్న టాస్కే చాలరా. నాకు వచ్చిన కామెడీతో మీ అమ్మను నవ్వించాలని ఎంతో ప్రయత్నిస్తున్నాను. కానీ ఆమెమో ఎంత ట్రై చేసినా అసలు నవ్వట్లేదు. నాకంటే నీకు ఇంకా పెద్ద సమస్య ఏముంటుందిలే. లైఫ్ అంటే ఒక గేమ్ లాంటిది, దాన్ని అనుభవించాలి తప్పితే వేస్ట్ చేసుకోకూడదు అని అంటున్నాడు. హీరో యొక్క చైన్ తీసుకుని పారిపోబోతున్నాడు. ఫైనల్ గా హీరో అతన్ని పట్టుకున్నాడు. అప్పుడు పిప్పు తన రెండు చేతులు చాచి ఇందులో నీ చైన్ ఎందులో ఉందో చెప్పు అన్నాడు. కానీ హీరో ఒక చేతిని సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ ఆ రెండిట్లో కూడా చైన్ లేదు. కానీ హీరో యొక్క తల వెనక నుంచేని ఆ చైన్ తీశాడు. ఇలా తన విద్యలన్నీ చూపిస్తున్నాడు. ఆ చైన్ ను చూసిన తర్వాతే హీరోకు ప్రశాంతత లభించింది. ఇంకోవైపు హీరోయిన్ ను చూపించారు. ఆమె ఒక నత్తను ముట్టుకుంది. అప్పుడు అది చాలా ప్రకాశిస్తోంది. అదే సమయంలో మంత్రగత్తె నిద్ర లేచింది. హీరోయిన్ అక్కడ లేదని చూడగానే షాక్ అయింది. ఎక్కర్రా అని వెతికితే హీరోయిన్ విండో దగ్గర ఉంది. ఏం చేస్తున్నావు అని అడుగుతుంటే ఇంకా మనం ఎన్నాళ్ళని ఇక్కడే ఉంటాం, క్వీన్ ఇంకా మనల్ని వెతుకుతుందా అని అంది. ఇదిగో చూడమ్మా, నేను చెప్తుంటే నీకెందుకు అర్థం కావట్లేదు. ఇకపై నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. ఇక్కడ నుంచి నువ్వు బయటికి వెళ్లాలని అస్సలు అనుకోవద్దంది. అప్పుడు హీరోయిన్ నాకు హీరోను చూడాలని అనిపిస్తోంది అని అరిచింది. ఏమ్మా, అతడు ఇంకా నిన్ను గుర్తు పెట్టుకున్నాడని మనం అస్సలు అనుకోలేం. అతడు ఈ పాటికే నిన్ను మర్చిపోయి ఉంటాడు అని అంది. ఆ మాటలకు హీరోయిన్ బాగా ఏడుస్తోంది. ఇంకోవైపు హీరో ఎప్పట్లాగే హీరోయిన్ ను వెతుకుతూ అడవికి వచ్చాడు. ఇంకోవైపు హీరోయిన్ ఏమనుకుంటుందంటే మంత్రగత్తె లేని టైంలో ఇక్కడ నుంచి బయటకు వెళ్లి కాసేపు రిలాక్స్ అయి వద్దామని అనుకుంటోంది. అప్పుడే అక్కడ ఒక సీక్రెట్ రూమ్ ఉండడం చూసింది. మ్యాజిక్ చేసి ఆ లాక్ ను పగలగొడదామని చూసింది. కానీ ఆమె వల్ల కావట్లేదు. యాక్చువల్ గా దాని గుండానే ఆమె బయటకు వెళ్ళగలదు. అప్పుడు హీరోయిన్ ఒక గొడ్డలు తీసుకొచ్చి దాన్ని పగలగొట్టింది. ఆ తర్వాత క్యాండిల్ తీసుకుని ఆ దారి గుండా వెళ్తోంది. చాలా దూరం వెళ్ళింది. చివరకు తను ఏ దారి గుండానైతే వెళ్ళిందో చివరకు అక్కడికే వచ్చింది. ఆహా, మా అమ్మ ఎలాంటి ప్లాన్ చేసిందే అని వాళ్ళ అమ్మను తిట్టుకుంటూ అక్కడే కూర్చుంది. హీరోయిన్ బుక్ చదువుతున్న క్రమంలో ఒక స్పైడర్ తలకిందులుగా వేలాడడం గమనించింది. దాన్ని చూడగానే హీరోయిన్ కు ఒక ఐడియా వచ్చింది. అప్పుడు హీరోయిన్ ఏం చేసిందంటే ఇంట్లో ఉన్న బెడ్షీట్లన్నీ తీసి ఒకదానికొకటి కట్టింది. ఇక కిందకు వేలాడదీసి స్పైడర్ లాగా వేలాడుతూ కిందకు వెళ్దాం అనుకుంది. ఇక కిందకు వచ్చింది. ఒక పాట పాడుతూ అక్కడి నుంచి వెళ్తోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ పక్కనే హీరో కూడా ఉన్నాడు. పాట పాడుతున్న శబ్దం వినిపించగానే ఆహా, ఈ పాట పాడుతున్నది ఎవర్రా అని అతడు వెతుకుతున్నాడు. హీరోయిన్ అతన్ని క్రాస్ అవుతూ వెళ్తోంది. అప్పుడు ఆమె కోసం అతడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడే చాలా ఏళ్ల తర్వాత ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. అప్పుడు హీరో చాలా సంతోషంగా హీరోయిన్ ను పేరు పెట్టి పిలిచాడు. అప్పుడు హీరోయిన్ కూడా ఇతడు హీరోనే అని చెప్పి అతన్ని పేరు పెట్టి పిలిచింది. ఇక ఇద్దరి యొక్క కనులు దోచుకుంటున్నాయి. ఇదే టైంలో సైనికులు హీరోను వెతుక్కుంటూ వచ్చారు. సైనికులను చూడగానే హీరోయిన్ భయంతో పారిపోతోంది. అప్పుడు పారిపోతుంటే ఆమె వెనకే హీరో వెళ్తున్నాడు. కొంచెం సేపు వెంబడించిన తర్వాత హీరోయిన్ కనిపించకుండా పోయింది. ఎందుకంటే ఆమె సీక్రెట్ గా ఉన్న రాళ్లలోకి వెళ్తుంది కదా, అలా వెళ్లిపోయింది. అప్పుడు హీరో ఫీల్ అయ్యి అక్కడే కూర్చుని ఉన్నాడు. అదే చోటుకు మంత్రగత్తె వచ్చింది. ఆమెను చూడగానే హీరో వెళ్లి ఒక చోట దాక్కున్నాడు. అప్పుడు ఆ మంత్రగత్తె ఎవరైనా తనను గమనిస్తున్నారా అని అటు ఇటు చూసింది. ఆ తర్వాత సీక్రెట్ రాయిని తిప్పి లోపలికి వెళ్తోంది. ఆమెని ఫాలో అవుతూ హీరో నెమ్మదిగా లోపలికి వెళ్తున్నాడు. ఎప్పట్లాగే మంత్రగత్తె హీరోయిన్ ను పేరు పెట్టి పిలవగానే ఆమె తన హెయిర్ పంపించింది. ఆ హెయిర్ గుండా ఆమె పైకి వెళ్లడం అంతా కూడా హీరో దాక్కుని చూశాడు. ఇప్పుడు హీరోయిన్ ఉండే చోటు హీరోకు తెలిసిపోయి చాలా
సంతోషపడుతున్నాడు. ఇంకోవైపు హీరోయిన్ బెడ్ లో పడుకుని బాగా ఏడుస్తోంది. హీరోను తలుచుకుంటూ ఫీల్ అవుతోంది. యాక్చువల్ గా హీరోయిన్ ఏమనుకుందంటే హీరో వాళ్ళ అమ్మతో కలిసి నన్ను వెతుకుతున్నాడు, అందువల్లే అతడు సోల్జర్స్ అందరినీ తీసుకొచ్చాడు, ఇప్పుడు అతడు మారిపోయాడు, నన్ను ప్రేమించట్లేదు అని అనుకుంటోంది. అందువల్లే చాలా ఫీల్ అవుతూ ఏడుస్తోంది. ఇంకోవైపు హీరో లేట్ గా ప్యాలెస్ కు వచ్చి క్వీన్ కు కిస్ చేశాడు. ఆ తర్వాత పిప్పును తన రూమ్ కు తీసుకెళ్లి తలపేశాడు. చాలా హ్యాపీగా అతనితో రేయ్ నీకు ఈ విషయం తెలుసా, నేను హీరోయిన్ ఉండే చోటును కనిపెట్టా అన్నాడు. రేయ్ నిజంగా నువ్వు హీరోయిన్ నే చూసావా అని అతను అంటున్నాడు. రేయ్ నేను ఆమెనే చూసానురా, కానీ ఆమె ఎందుకో నన్ను చూసిన కాసేపటికే ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది. కానీ ఆమె ఎలా ఉందో తెలుసా, పౌర్ణమి జాబిలి కూడా ఆమె అందం ముందు ఓడిపోతుంది తెలుసా అన్నాడు. ఇంతకు ముందు కంటే చాలా చాలా అందంగా ఉంది, ఆమె జుట్టు ఎంత పెద్దగా ఉందో తెలుసా, అది చాలా చాలా పెద్దగా ఉంది అని నాన్ స్టాప్ గా హీరోయిన్ గురించి పొగుడుతూ మాట్లాడుతూనే ఉన్నాడు. రే పిప్పు నువ్వే నాకు హెల్ప్ చేయాలి, నేను ఎలాగైనా ఆమెను కలుసుకోవాలరా అంటున్నాడు. రేపే ఆమెను కలవడానికి వెళ్ళాలి, నువ్వు సిద్ధంగా ఉండు అని హీరో చెప్పాడు. మరుసటి రోజు హీరోయిన్ ఉన్న చోటు నుంచేని మంత్రగత్తె బయటకు వెళ్ళగానే పిప్పుని తీసుకుని హీరో లోపలికి వెళ్ళాడు. అప్పుడు ఆ ఫ్రెండ్ ను చూస్తూ హీరో నువ్వు మిమిక్రీ చేస్తావు కదరా, మంత్రగత్తెలా మాట్లాడి హీరోయిన్ ను పేరు పెట్టి పిలువు అన్నాడు. అప్పుడు పిప్పు కూడా ఆ మంత్రగత్తెలాగా మాట్లాడాడు. అప్పుడు పాత్రలు కడుగుతున్న హీరోయిన్ అమ్మ వచ్చినట్లుంది అనుకుంది. అప్పుడు తన హెయిర్ ను మాత్రం విసిరేసింది. దాన్ని పట్టుకుని హీరో పైకి వచ్చి హీరోయిన్ ను చూశాడు. అతన్ని చూడగానే ఆమె భయపడిపోయి కత్తి తీసింది. ఇది చూసిన హీరో భయపడిపోతూ ఏమ్మా నీ కోసం వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాను, నన్ను చూసి నువ్వు కత్తి లేపుతావా, ఏమైంది నీకు అంటున్నాడు. హలో హలో ఆ రోజు నువ్వు నీ మనుషులతో వచ్చావు కదా, నన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నావు కదా అని ఆమె అంది. లేదమ్మా ఎప్పుడు కూడా వాళ్ళు నాతో పాటే ఉంటారు, నన్ను ఒంటరిగా అస్సలు వదలరు, ఇప్పుడు నేను పిప్పు మాత్రమే వచ్చాం, నన్ను నమ్ము అంటున్నాడు. ఒకానొక సమయంలో వెనకడుగు వేస్తున్న హీరో స్లిప్ అయ్యి ఆ కిటికీ గుండా కింద పడబోయాడు. ఇదంతా చూసిన హీరోయిన్ నా చేయి పట్టుకో అని చేయి ఇచ్చింది. కానీ అప్పుడు కూడా హీరో కింద పడబోయాడు. హీరోయిన్ తన మ్యాజిక్ ను ఉపయోగించి హీరోను కింద పడకుండా చేసింది. వేగం తగ్గిన తర్వాత కింద పడేసింది. అప్పుడు లైట్ గా అతని ముఖానికి చిన్న గాయమైంది. ఏమ్మా కాసేపు నేను చెప్పేది విను, అసలు నేను ఏం చెప్తానో అదన్నా తెలుసుకో అన్నాడు. అప్పుడు హీరోయిన్ పైనుంచే నీళ్లు తీసి వేగంగా హీరో పై కొట్టింది. అప్పుడు హీరో డ్రెస్ రిమూవ్ చేశాడు. నేను ఎలాగైనా హీరోయిన్ కలవాలని చెప్పి చాలా కష్టంగా టవర్ ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ హీరో వల్ల కావట్లేదు, వెంటనే కింద పడిపోతున్నాడు. ఇదంతా చూసిన పిప్పు రేయ్ ఇంతకు ముందు టెస్ట్ లో నువ్వు నిజంగా గెలిచి ఉంటే ఇప్పుడు ఇది నీకు ఈజీ అయ్యేది, కానీ చూడరా అప్పుడు మోసం చేసినందుకు ఇప్పుడు ఎంత కష్టపడుతున్నావో చూడు అంటున్నాడు. కానీ అప్పుడు కూడా హీరో ఏ మాత్రం తగ్గలేదు. 2 కత్తులను తీసుకుని ఆ టవర్ కు గుచ్చి వాటి ద్వారా ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు. సగం దూరం వెళ్ళాడు, కానీ మళ్ళీ కింద పడిపోయాడు. ఇదంతా చూసిన పిప్పు రేయ్ నువ్వు హీరోయిన్ కలవాలని అనుకుంటున్నావు, కానీ నువ్వు చేసే ప్రాసెస్ తప్పుగా ఉంది, ఈ ప్రాసెస్ లో నీ ఎముకలు విరిగినా విరుగుతాయి, అందువల్ల నువ్వు సైలెంట్ గా ఉండు అని అన్నాడు. ఆ తర్వాత హీరోయిన్ ను పిప్పు పిలుస్తున్నాడు. ఇదిగో చూడమ్మా నిన్ను ఇబ్బంది పెట్టడానికి హీరో రాలేదు, నీ కోసం హీరో ఈ టవర్ ఎక్కడానికి ప్రయత్నిస్తూ చివరకు తన ఎముకలు విరగొట్టుకునేలా ఉన్నాడు, నీకు తెలుసు కదా అతడు టవర్ ఎక్కలేడని, ఇప్పుడు ఏం చేయమంటావు అని అన్నాడు. అప్పుడు పైనుంచేని వాకీ టాకీ లాంటి ఒక దాన్ని హీరోయిన్ విసిరేసింది. దాన్ని పిప్ పట్టుకున్నాడు. దాని గుండా హీరోయిన్ మాట్లాడుతోంది. హీరో నన్ను కలవాలని ఎందుకు అనుకుంటున్నాడు అని అంది. అప్పుడు హీరో రేయ్ నేను ఇన్నాళ్ళుగా ఆమెను వెతుకుతున్నట్టు చెప్పరా అన్నాడు. అప్పుడు అదే విషయం పిప్పు హీరోయిన్ కు చెప్పాడు. అప్పుడు ఆమె మరి అతడు సోల్జర్స్ ఎందుకు తీసుకొచ్చాడు అంది. వాళ్ళ అమ్మ ఒక మోసగత్తె, ఆమెను నేనెలా నమ్మేది అంది. ఇదిగో చూడమ్మా నువ్వు అనుకున్నట్టు అతడు వాళ్ళ అమ్మలాగా కాదు, అతడు నిన్ను చాలా లవ్ చేస్తున్నాడు, నీ కోసం ఏదైనా చేస్తాడు అని అన్నాడు. అతని మాటలు విన్న తర్వాత హీరోయిన్ మనసు కరిగింది. అందువల్ల హీరోను పైకి రమ్మంది. అప్పుడు హీరో ఆమెను చూస్తూ నీ కోసం నేను ఎక్కడెక్కడ వెతికానో తెలుసా, ఇక నిన్ను చూడనేమో అని చాలా బాధపడ్డాను, కానీ ఎలాగోలో చేసి నిన్ను చూశాను, ఇక నాకు అదే చాలు అంటున్నాడు. కానీ ఈ టవర్ లో ఇన్నేళ్లుగా ఎలా ఉండగలిగావు అని అడిగాడు. అప్పుడు హీరోయిన్ నేను లోన్లీగా ఫీల్ అవుతున్నాను, ప్రతిరోజు నిన్నే తలుచుకుంటున్నాను, కానీ నువ్వు మీ అమ్మలాగే మారిపోయావని మా అమ్మ నాకు చెప్పింది, అందువల్లే నేను ఇక్కడే ఉండిపోయా అని అంది. ఇదే టైంలో హీరోయిన్ హీరోను టచ్ చేసింది. అప్పుడు వాళ్ళ చిన్న వయసు జ్ఞాపకం వచ్చింది. గార్డెన్ లోకి వీళ్ళిద్దరు వెళ్లారు కదా, అది ఇమాజిన్ చేసుకుంటోంది. అప్పుడు హీరో తన మెడలో ఉన్న చైన్ తీసి హీరోయిన్ కి ఇచ్చి దాన్ని ఓపెన్ చేయమని అన్నాడు. ఆమె దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఆమె యొక్క హెయిర్
హెయిర్ ఉంది, ఇంకా ఆమె హెయిర్ ను అతడు సేఫ్ గా పెట్టుకున్నాడు కదా అది చూపించాడు. ఇదంతా చూసిన హీరోయిన్ చాలా ఆశ్చర్యపోయింది. ఇలా వీళ్ళిద్దరూ వాళ్ళ ప్రేమను ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. సీన్ కట్ చేసి రాణిని చూపించారు. హీరో యొక్క ప్రవర్తన చేంజ్ కావడం ఆమె గమనించింది. చెస్ బోర్డ్ లో ఉన్న కాయిన్స్ ను తోసేసింది. ఆ తర్వాత మళ్ళీ వాటిని అరేంజ్ చేస్తోంది. అప్పుడు హీరో రాగానే అతనితో ఏమంటుందంటే, ఇదిగో చూడరా, నువ్వు ఇంతకు ముందురా లేవు, అమ్మ దగ్గర ఏదైనా దాస్తున్నావా, నిజం చెప్పు అంది. లేదమ్మా, ఏమీ దాచట్లేదు, నాకు పిప్తో ఉండడం చాలా సంతోషంగా ఉంది, మేమిద్దరం కలిసి ఎంజాయ్ చేస్తున్నాం, అంతే తప్ప ఇంకేమీ లేదు అన్నాడు. అప్పుడామె, రేయ్, నువ్వు నా దగ్గర ఏమీ దాచలేవు, అమ్మ గురించి నీకు బాగా తెలుసు కదా అంది. అప్పుడు హీరో నేను నిద్రపోవాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇంకోవైపు హీరోయిన్ ఆ చైన్ డాలర్ ను ఓపెన్ చేసి మరుసటి రోజు ఎప్పుడవుతుందా, హీరోను ఎప్పుడు చూస్తానా అని ఆమె ఫీల్ అవుతోంది. మరుసటి రోజు కాగానే హీరో పిప్పు ఇద్దరు కలిసి హీరోయిన్ ఉన్న చోటుకు వెళ్లారు. అదే టైంలో ఆ మంత్రగత్తె బయటకు వెళ్లిపోయింది. ఆమె వెళ్లిన మరుక్షణమే వీళ్ళు లోపలికి వెళ్లారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హీరోను ఫాలో అవుతూ క్వీను ఆమెతో పాటు సైనికులు కూడా వచ్చారు. ఇదంతా గమనించని హీరో తన పాటున తాను హీరోయిన్ కలవడానికి లోపలికి వెళ్ళాడు. వీళ్ళ కోసం హీరోయిన్ రెడీగా ఉంది. అప్పుడు పిప్పేమన్నాడంటే, మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి, ఎవరైనా వస్తున్నారేమో నేను చూసుకుంటా అని దూరంగా వెళ్ళాడు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, నువ్వు నాతో వస్తావా, మనం దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం, కొత్త జీవితం స్టార్ట్ చేద్దాం అంటున్నాడు. సీన్ కట్ చేసి మంత్రగత్తెను చూపించారు. ఆమెకు ఏదో తప్పుగా అనిపించింది. హీరో హీరోయిన్ ఇద్దరు సంతోషంగా ఆడుతున్నట్లు, అప్పుడు వాళ్ళను గమనించిన ఆ రాణి లోపలికి వస్తున్నట్లు ఒక దృశ్యం ఆమెకు కనిపించింది. అప్పుడు ఆమె భయపడిపోయి, లేదు లేదు, ఇలా జరగకూడదు అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తోంది. ఇదే టైంలో హీరో హీరోయిన్ కు ఏదో పక్షి శబ్దం వినిపించింది. అది విన్న హీరో, పిప్పు మనకి ఏదో సిగ్నల్ ఇస్తున్నాడు, ఏదో ఆపద వచ్చినట్లుంది అని హీరో అనుకుంటున్నాడు. హీరో బయటకు వచ్చి చూస్తే అప్పటికే పిప్పును క్వీన్ యొక్క మనుషులు పట్టుకుని ఉన్నారు. ఇక దళపతి వేగంగా వచ్చి హీరోయిన్ యొక్క చేతులు కట్టేసి కత్తి తీసి ఆమె గొంతు దగ్గర పెట్టాడు. అప్పుడు హీరో క్వీన్ ను చూస్తూ, అమ్మా మీరేం చేస్తున్నారు, ఇది తప్పు అని అంటున్నాడు. అప్పుడు రాణి ఏమంటుందంటే, నేను చెప్పాను కదరా, నువ్వు ఏం చేసినా కూడా నాకు తెలుస్తుందని, నన్ను మోసం చేయాలని చూసావు కదరా అని అంటుంటే కరెక్ట్ టైంలో అక్కడికి మంత్రగత్తె వచ్చింది. మమ్మల్ని వదిలేయండి, నా కూతుర్ని ఏమీ చేయవద్దు, మీ నుంచి దూరంగా వచ్చి మేము ఏదో గుట్టుగా బతుకుతున్నాం, ఇక్కడ నుంచి వెళ్లిపోండి అని అంటోంది. అప్పుడు రాణి, చాలా ఏళ్ల తర్వాత మిమ్మల్ని చూసి ఊరికే ఉంటానా, మిమ్మల్ని ఊరికే వదలను అని అంటుంటే అప్పుడు హీరో తల్లిని చూస్తూ, అమ్మ వారిని ఏం చేయొద్దు అంటున్నాడు. అప్పుడు రాణి, నోరు ముయ్యరా విధవా అని అరిచింది. అప్పుడు ఇదంతా చూసిన ఆ మంత్రగత్తె ఏదో మంత్రం వేస్తోంది. అప్పుడు అక్కడున్న మొక్కలు చెట్లు వాటంతటా అవే ఎగురుతున్నాయి. కాసేపట్లోనే తుఫాను లాగా వచ్చింది. అప్పుడు క్వీను తన సైనికులను చూస్తూ ఆ మంత్రగత్తెను మంత్రాలు చదవకుండా చూడండి అంది. కానీ ఆ లోపలే ఆమె యొక్క మంత్రాలు పనిచేస్తున్నాయి. ఇదంతా చూసిన హీరోయిన్, వద్దు అమ్మ అలా చేయొద్దు అంటోంది. ఎందుకంటే మంత్రదండం లేకుండా ఇలాంటి మంత్రాలు చేస్తే ఆ మంత్రగత్తె యొక్క ప్రాణాలకే ప్రమాదం. గాలి బాగా వీస్తుండడంతో అందరూ ఎగిరెగిరి పడుతున్నారు. అప్పుడు హీరో హీరోయిన్ ను టచ్ చేయడానికి వెళ్ళాడు. ఆ లోపలే ఒక పవర్ ఆ మంత్రగత్తె హీరోయిన్ పై వేసింది. అందులోంచి వచ్చిన వెలుగు హీరో యొక్క కళ్ళను అటాక్ చేసింది. అప్పుడు హీరో కింద పడిపోయాడు. ఆ మంత్రగత్తె హీరోయిన్ ఇద్దరు మాయమయ్యారు. ఇప్పుడు హీరోయిన్ అడవిలో ఉన్న వేరే చోటుకు వచ్చింది. అది ఏ చోటు అంటే, చిన్న వయసు నుంచి హీరోయిన్ ను ఆ మంత్రగత్తె ఒక చోట పెంచి పెద్ద చేసింది కదా, ఆ చోటుకి ఇప్పుడు హీరోయిన్ వచ్చింది. ఇంకోవైపు క్వీన్ వచ్చి హీరోను లేపడానికి ప్రయత్నించింది. అతడు లేచాడు, కానీ కళ్ళు పోయాయి. అతన్ని రాజ్యానికి తీసుకెళ్లి వైద్యుని కలిసింది. అప్పుడు వైద్యుడు ఏం చెప్తున్నాడంటే, ఇకపై హీరోకు కళ్ళు సరిగా కనిపించవు, కళ్ళు రావడం చాలా కష్టం అని చెప్పాడు. అప్పుడు ఆ రాణి చాలా బాధపడుతోంది. నేను ఓడిపోయాను, ఇకపై నా కొడుకుని రాజుని ఎలా చేయగలను అని ఏడుస్తోంది. అప్పుడు దళపతి ఆమె దగ్గరకు వచ్చి, అంతా కూడా ఏదో ఒక రోజు మారిపోతుందిలేండి అన్నాడు. ఇంకోవైపు అడవిలో ఉన్న హీరోయిన్ తనకు తానుగా వెలుగును రప్పించడానికి ప్రయత్నించింది. అదే సమయంలో మంత్రగత్తె యొక్క వాయిస్ వినిపించింది. అప్పుడు హీరోయిన్ హ్యాపీగా ఆమె దగ్గరికి వెళ్తోంది. కానీ ఆ మంత్రగత్తె అక్కడ వెలుగుతూ కనిపిస్తోంది. హీరోయిన్ ముట్టుకోవడానికి ప్రయత్నించింది, కానీ ముట్టుకోలేకపోయింది. ఎందుకంటే అది ఆ మంత్రగత్తె యొక్క ఆత్మ. ఎందుకు ఇలా చేశారు అని హీరోయిన్ అడుగుతుంటే, ఇదంతా నీకోసమే చేశాను, నీకోసం ఏదైనా చేస్తాను, నా కళ్ళ ముందే నీకు ఆపద వస్తే ఊరికే ఉంటానా అంది. అంతేకాదు, ఇకపై నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి, నువ్వు ఒక్కదానివే నిన్ను నువ్వు చూసుకోగలవు అని చెప్తోంది. అప్పుడు హీరోయిన్, అమ్మా నా వల్లే కాదా మీకు ఇలా అయ్యింది, నన్ను క్షమించండి అని ఏడుస్తోంది. నన్ను వదిలి మీరు వెళ్ళొద్దు అని అంటుంటే, నేనెప్పుడు
ఎప్పుడు నీతోనే ఉంటాను అని చెప్పి ఆ ఏరియాలో తన ఆత్మను వెదజిల్లినట్లు చేసింది. సీన్ కట్ చేస్తే పిప్పు వెళ్లి హీరో యొక్క చేతిని టచ్ చేశాడు. ఇప్పుడు కూడా మించిపోయింది ఏమీ లేదు, మనం హీరోయిన్ ను వెతుక్కుంటూ వెళ్దామని అన్నాడు. వాళ్ళిద్దరూ కలిసి హీరో యొక్క ల్యాబ్ కు వెళ్లారు. హీరో చెప్తుంటే అతడు ఏవేవో కలుపుతున్నాడు. ఆ తర్వాత ఇద్దరు బయటకు వచ్చారు. రోడ్డుపై తాగి పడుకుని ఉన్న హీరోయిన్ యొక్క నిజమైన తండ్రి ఉంటాడే, అతని దగ్గరకు వెళ్లారు. అతన్ని లేపి హీరోయిన్ ను మొదటిసారి ఏ చోట పడేశారు అని అడిగారు. అతడు ఆ ఇన్ఫర్మేషన్ చెప్పి నేను సమాచారం ఇచ్చినందుకు వైన్ బాటిల్ కావాలి అని హీరోను అడుగుతున్నాడు. అప్పుడు పిప్ కు కోపం వచ్చింది. ఒరే తాగుబోతు విధవా, నీ కూతురు గురించి కొంచెం కూడా ఆలోచించవా అని తిట్టుకుంటూ వెళ్లిపోయాడు. ఇప్పుడు పిప్పు ఆ చోటుకి హీరోను తీసుకువచ్చాడు. ఇప్పుడు పిప్ ఏం చేశాడంటే ఇంతకు ముందు హీరో తయారు చేసిన పదార్థం ఉంటుందే దాన్ని అక్కడ వేశాడు. అప్పుడు అది పేలిపోయింది. ఇదంతా కూడా హీరోయిన్ చూసింది. హీరో నా కోసం వచ్చాడు అని చెప్పి అతని పేరు పెట్టి పిలుచుకుంటూ వెళ్తోంది. ఆమెను పిప్పు చూశాడు. హీరోయిన్ మాటలు వినగానే హీరో కూడా ఆమె వైపే తడబడుతూ వెళ్తున్నాడు. అతడు కింద పడడంతో హీరోయిన్ వచ్చి అతన్ని పట్టుకుంది. అతని కళ్ళకు ఏమైంది అని చూస్తోంది. అతని కళ్ళు పోయాయని తెలియగానే బాగా ఏడుస్తోంది. ఎందుకంటే తన వల్లే అతని కళ్ళు పోయాయని ఫీల్ అవుతోంది. ఆమె ఏడ్చే క్రమంలో ఆమె కంటి నుంచి వచ్చిన నీళ్లు అతని కళ్ళపై పడ్డాయి. అప్పుడు అతనికి కళ్ళు మళ్ళీ తిరిగి వచ్చాయి. అతడు కళ్ళు తెరిచి హీరోయిన్ చూస్తూ గట్టిగా హత్తుకున్నాడు. ఇదంతా చూసి పిప్పు చాలా సంతోషపడ్డాడు. అప్పుడు పిప్పు రారా వెళ్దామని అన్నాడు. హీరో మాత్రం నేను ఇక రాను, ఇక్కడ హీరోయిన్ తోనే ఉంటాను అన్నాడు. అప్పుడు పిప్పు రేయ్ మీ అమ్మ గురించి తెలుసు కదా, నువ్వు ఫ్యూచర్ కింగ్, మీ అమ్మ నిన్ను ఊరికే వదలదు అని అంటున్నాడు. అప్పుడు హీరో ఒక ప్లాన్ వేశాడు. హీరోయిన్ ను చూస్తూ నువ్వు మ్యాజిక్ చేసి ఎలాగైనా ఆ పక్షిని రప్పించగలవా, ఎందుకంటే కింగ్ చనిపోయిన తర్వాత ఆ పక్షి మా రాజ్యానికి రానేలేదు, నువ్వు గాని ఆ పక్షిని రప్పించగలిగితే నేను అమ్మను మేనేజ్ చేయగలను అని హీరో అన్నాడు. సీన్ కట్ చేస్తే పిప్పు మంత్రగత్తెలాగా డ్రెస్ వేసుకుని ప్యాలెస్ దగ్గరకు వెళ్ళాడు. అతన్ని చూడగానే మంత్రగత్తె వచ్చిందని సైనికుడు ప్రమాదానికి సింబల్ గా ఉండే బెల్ ను మోగించాడు. అప్పుడు సైనికులు వెపన్స్ తీసుకుని అటాక్ కు సిద్ధమయ్యారు. అప్పుడు పిప్పు ఆ మంత్రగత్తె వాయిస్ తో మాట్లాడాడు. ఇకపై ఈ రాజ్యానికి అంతా మంచి జరుగుతుంది, దానికి సంబంధించిన సంకేతాలు వచ్చాయని చేయిని పైకి చూపించాడు. అప్పుడు పక్షి ఎగురుతూ వస్తోంది. అది చూసి అంతా సంతోషపడుతున్నారు. ఆ పక్షి ఎలా వచ్చిందంటే హీరోయిన్ నే ఆ మ్యాజిక్ చేస్తోంది. ఆ తర్వాత పిప్పు తన వేషాన్ని తీసేశాడు. ఇదంతా చూసిన రాణి రాస్కెల్ మమ్మల్ని మోసం చేస్తావా, ఇంతకీ నా కొడుకు ఎక్కర్రా అంది. ఇన్నాళ్లుగా నువ్వే వాయిస్ మార్చి మాతో మాట్లాడావా, నీకు తగిన బుద్ధి చెప్పాల్సిందేనని దళపతి యొక్క కత్తిని లాగింది. కానీ ఆ దళపతి ఆమెను కూల్చేశాడు. మహారాణి ఇప్పుడు పక్షి ఎగురుకుంటూ వచ్చింది, ఇది మంచి శకునం, మొదట పిప్ ను లోపలికి తీసుకొచ్చి ఆ తర్వాత మాట్లాడుకుందామని చెప్పాడు. గేటు ఓపెన్ చేయగానే పిప్పు లోపలికి వచ్చాడు. అప్పుడు అతడు ఏం చెప్పాడంటే హీరో ఇప్పుడు బాగున్నాడు, అతను హీరోయిన్ తో సంతోషంగా జీవిస్తున్నాడని యాక్షన్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ రాణికి అర్థమయ్యేలా చెప్పాడు. ఇంకోవైపు హీరో హీరోయిన్ వారు అనుకున్న దానికంటే ఎక్కువగా సంతోషంతో జీవితం సాగిస్తున్నారని చూపించారు. ఇంకోవైపు వారికి పుట్టిన పిల్లలను మహారాణి కోటకు తీసుకువచ్చి జాగ్రత్తగా చూసుకుంటోంది. ఫైనల్ గా ఈ ప్యాలెస్ లో ఎంటర్టైనర్ కు కూడా ప్రముఖ పాత్ర ఉంటుందంటూ చెస్ బోర్డ్ లో కాయిన్ పెడుతుంటే ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.